నమస్తే అన్న. నమస్తే. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం జరిగింది. మరి దాన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? రాజ్యాంగ వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా, ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేసే విధంగా, ల్యాండ్ జిహాద్కు తెరలేపే విధంగా వక్ఫ్ బోర్డు 2013 నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. మతోన్మాదంతో వ్యవహరించింది. పార్లమెంట్ కంటే అతీతంగా మాకు పవర్ ఉందని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు కంటే అతీతమైనటువంటి పవర్స్ మావని ప్రవర్తించింది. ఈ దేశం లోపల భారత రాజ్యాంగం కంటే కూడా షరియత్ లానే మేము అమలు చేస్తామనేటువంటి ధోరణి లోపల వక్ఫ్ బోర్డు ఏదైతే వ్యవహరించిందో వాటన్నిటికి కూడా నిన్నటితోటి బొందబెట్టిండ్రు. అమెండ్మెంట్ యాక్ట్ రావడం కారణంగా ఈ దేశం లోపల మొదటి వక్ఫ్ బోర్డు 1180లో మహమ్మద్ గోరీ తీసుకొచ్చిండు. నిన్నటితోటి ఈ అప్రజాస్వామికమైనటువంటి మతోన్మాదంతో కూడుకున్నటువంటి వక్ఫ్ బోర్డు యాక్టు, గతంలో ఉన్నటువంటి యాక్టుకు నిన్నటితోటి గోరి కట్టిండ్రు. అయితే మీ బజరంగ్ దళ్ తరఫున వక్ఫ్ బోర్డ్ని ఎలా స్వాగతిస్తున్నారు? ఏమంటారు దాని గురించి? ఇవాళ ఎవరి ఆస్థ, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. కానీ మత స్వేచ్ఛ ముసుగు లోపట మత రాజ్యాలను ఏర్పాటు చేస్తాము, మేము ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తాము, ఈ దేశాన్ని గజ్వాయే హిందూ చేస్తామనంటే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు. అన్న, ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏందన్న అసలు? వీర హనుమాన్ విజయ యాత్ర 12వ తేదీ భాగ్యనగరం లోపల జరుగుతూ ఉంది. దానికి అన్ని ఏర్పాట్లు బజరంగ్ దళ్ విహెచ్పి చేస్తూ ఉంది. లక్షలాది మంది యువకులు పాల్గొంటారు. ధార్మిక ఆధ్యాత్మికవేత్తల సంస్థలను కూడా మేము ఇందులో భాగంగామని, ఏర్పాట్లలో భాగంగామని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలను కూడా మేము కోరుతా ఉన్నాం, అన్ని విభాగాలు ఏర్పాట్లు చేయండి, లక్షలాదిగా పాల్గొంటారు. అదే సందర్భం లోపల హిందూ పండుగల మీద ఎటువంటి ఆంక్షలు సహించేది లేదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాము. సౌండ్ సిస్టమ్ మీద ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నము, హిందూ పండుగల యొక్క ఉత్సాహాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. నిజాం రజాకాల నాటి చట్టాలను మేము జలనీయము. మీరు నడవండి. మీరు ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తా అంటే ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను, రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను, తెలంగాణ పోలీస్ డీజీపీ నేను అడుగుతా ఉన్నా, ఎన్ని మసీదుల మీద మీరు లౌడ్ స్పీకర్లు తీసేసిండ్రు? అక్కడ అమలు కానీ సుప్రీంకోర్టు తీర్పు హిందూ పండుగల మీదనే అమలు చేస్తారా మీరు? ఇది చెల్లదు. చట్టం ఒకరికి చుట్టం లేక చట్టం ఒకరిపైన లాఠీ ఎత్తేందుకు ఆస్కారం లేదు. అన్న, ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ప్రభుత్వం నుంచి మేము సహకారం అందిస్తున్నాం, అన్ని ఏర్పాట్లు చేయమని కోరుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే మొన్నటి వరకు ఇఫ్తార్ పార్టీలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కనీసం తెలుగు సంవత్సరం ఉగాది ఘనంగా నిర్వహించాలనేటువంటి సోయి లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యులిజం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత బుజ్జగింపు రాజకీయాలు. నమస్తే అన్న. అన్న, హనుమాన్ శోభయాత్ర ఎలా జరగబోతుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు అసలు? హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర ఈసారి 21వ సంవత్సరం భాగ్యనగరంలో నిర్వహించుకుంటా ఉన్నాం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరగబోతూ ఉంది. ఈసారి రెట్టింపు సంఖ్య కూడా పాల్గొంటూ ఉన్నారు. మాకు సమాచారం కూడా అందుతూ ఉంది. ఈ వీర హనుమాన్ విజయయాత్ర శోభయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినాయి. ఇది కేవలం భాగ్యనగరంలోనే కాదు, తెలంగాణ అంతటా కొన్ని వేల స్థలాల్లో బజరంగ్ దళ్ యొక్క పేరుతో వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమాలు శోభయాత్ర నిర్వహించుకోపోతా ఉన్నాం. ఇది ఎక్కడి నుండి మొదలై ఎక్కడి వరకు ఉంటుందన్న శోభయాత్ర? ఈ యాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి ఉదయం 9:30కు ప్రారంభమై కోటి, కాచిగూడ ఎక్స్ రోడ్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, మళ్ళీ ఒక బన్స్లాల్ పేటు, మాంకాల్ టెంపుల్, అక్కడ నుండి పారడైజ్ మీదుగా నుండి తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రకు ఈసారి ముఖ్య అతిథిగా అయోధ్యకు సంబంధించినటువంటి స్వామి శ్రీ రామ్ విలాస్ వేదాంతం స్వామీజీ గారు మన హిందువులకందరికీ మార్గదర్శనం చేయడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తూ ఉన్నారు. అన్న, వక్ఫ్ బోర్డు నుంచి అయితే ఒకటి ఈరోజు ఆమోదం జరిగింది. మరి దాని గురించి మీ బజరంగ్ దళ్ వారు మాట అన్న? వక్ఫ్ బోర్డు పార్లమెంట్లో నిన్న సవరణ బిల్లు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ బజరంగ్ దళ్ నుండి కోరడం ఏంటంటే వక్ఫ్ బోర్డు అసలు ఉండకూడదు, వక్ఫ్ బోర్డే ఉండకూడదు అని బజరంగ్ దళ్ యొక్క డిమాండ్. ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఇంత ప్రమాదం అంటే ఈరోజు దేవాలయం కూడా ఈ వక్ఫ్ బోర్డు కింద అని వస్తుందంటే కథం వెళ్ళిపోతుంది. ఈరోజు
పార్లమెంట్లోనే చర్చ జరుగుతూ ఉంది. ఈ పార్లమెంటు కూడా ఇది వక్ఫ్ బోర్డుది అంటే ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు ఈ యూపీఐ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం తెచ్చిందో ఇది ముస్లింలకు సంతుష్టికరణ పేరుతోని, ఓటు బ్యాంకు పేరుతోని ఇది వక్ఫ్ బోర్డు తీసుకురావడం జరిగింది. దీన్ని వక్ఫ్ బోర్డు పూర్తిగా తీసేయాలని కూడా బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది.